ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అనుకునేవాళ్ళు. కానీ కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలు ఆ అపోహలను పూర్తిగా మార్చేశాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం మళ్ళీ కన్నడ ఇండస్ట్రీకి సమస్యలు తప్పేలా లేవు. ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన ది డెవిల్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఈ ఏడాది వచ్చిన సినిమాల్లోనే పెద్ద ఫ్లాప్లలో ఒకటిగా నిలిచింది. మొదటి వారాంతంలోనే సినిమా కలెక్షన్లు చాలా తక్కువగా ఉండడంతో ట్రేడ్ వర్గాలు షాక్ కి గురవుతూ ఉన్నాయి. ఒక స్టార్ హీరో సినిమా అయ్యుండి కూడా ప్రపంచ వ్యాప్తంగా తొలి వీకెండ్ కలెక్షన్లు 30 కోట్లకు కూడా చేరుకోకపోవడం వల్ల సినిమా పరిస్థితి అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఈ సినిమా హీరో దర్శన్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులు కూడా సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయి. తన అభిమానిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన న్యాయ నిర్బంధంలో ఉన్నారు. ఈ వివాదం సినిమా కంటే ఎక్కువగా వార్తల్లో నిలవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. చాలా మంది ఈ కేసు వల్ల కూడా దర్శన్ సినిమా చూడకూడదు అని నిర్ణయించుకున్న వారు ఉన్నారు అని చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ రాజకీయ నేపథ్యంతో సాగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి కుమారుడు రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా కూడా పరిస్థితుల వల్ల తిరిగి వచ్చి ఎన్నికల ప్రచారాన్ని నడపాల్సి వస్తుంది. ఈ సమయంలో పార్టీ నాయకులు ఒక చిన్న పట్టణానికి చెందిన ముఖ్యమంత్రి లుక్ అలైక్ ను తీసుకొచ్చి తాత్కాలికంగా ఆ స్థానంలో ఉంచుతారు. ఆ వ్యక్తి ప్రజలతో కలిసిపోయి వారి సమస్యలను అర్థం చేసుకుంటాడు. కానీ రాజకీయాల్లో ఉన్న మోసాలు, కుట్రలు, ఒత్తిళ్లు అతన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కథ. ఈ సినిమాలో దర్శన్ తో పాటు మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, రచనా రాయ్, షర్మిలా మండ్రే ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా పరాజయం ఈ ఏడాది ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కన్నడ సినీ పరిశ్రమకు మరో దెబ్బగా మారింది. ఈ సంవత్సరం పరిశ్రమకు పెద్దగా విజయాలు లేవు. కాంతార చాప్టర్ 2, సో ఫ్రమ్ సో సినిమాలు తప్ప మిగతావన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ స్టార్ హీరో సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో ఈ సంవత్సరం కన్నడ ఇండస్ట్రీ పెద్దగా హిట్లు లేక సంక్షోభంలో పడింది.